అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం ఉండడం వలన ఈరోజు అయితే మేము ఇంటికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock DMU ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా బాబు చూసారా ఎంత సైలెంట్గా కూర్చున్నాడో, ఎందుకో ఈ మధ్యన బుద్ధిమంతుడు అయిపోతున్నాడు. మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఊరికి 1/2 kilometers మాత్రమే. ఆ స్టేషన్ పేరు ఏంటంటే బాతువా స్టేషన్. చీపురుపల్లికి దగ్గరలో ఉంటుంది. ఈ బాతువా స్టేషన్ దాటితే నెక్స్ట్ స్టేషన్ చీపురుపల్లి, అది మా ఊరండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1/2 kilometer నడవాలి మా పిన్ని వాళ్ళ ఊరికి. మార్నింగ్ సన్లైట్ వైబ్ అయితే చాలా బాగుంది. అసలు పల్లెటూరులో మార్నింగ్ అయితే ఎంత బాగుంటుందో, అసలు ఆ పచ్చని పొలాల్లో ఆ సన్లైట్ వెలుతురుతో పాటు చాలా బాగుంటుంది. ఎవరైనా స్టేషన్కి వచ్చి వెహికల్ పికప్ చేసుకుంటారు, కానీ మా తమ్ముడు వాకింగ్ పికప్ చేసుకుంటున్నాడు మమ్మల్ని. వాడికి వీడియోస్ అంటే అంతగా నచ్చవు, అందుకే చేతులు అడ్డం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ నుంచి అయితే సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. ఈమె మా ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ అక్కగారు. వెరీ సపోర్టివ్ పర్సన్. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి ఆడపడుచు నాకు దొరకడం. చాలా సపోర్ట్ చేస్తుంది నా విషయంలో మాత్రం. నాకు ఎమోషనల్ అయినా హ్యాపీనెస్ అయినా తనతోనే పంచుకుంటాను. అది ఏదైనా సరే సలహాలు ఇవ్వడంలోనూ, సపోర్ట్ చేయడంలోనూ, ఏదైనా ఓదార్చడంలోనూ నా విషయంలో ముందుంటుంది. ఐఎమ్ సో లక్కీ. మా పిన్నైతే వీడియో తీస్తుంటే నవ్వుకుంటుంది, స్టార్ట్ చేసావా అని. అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే, నాకైతే ఎవరూ డిస్కరేజ్ చేసిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. మా అత్తమ్మ అయితే నేను వీడియో తీస్తుంటే ఒక మూలకెళ్ళి నిల్చొండిపోయింది. అసలు రాధాకృష్ణ వాల్ పెయింటింగ్ అయితే చాలా బాగా వేశారు. ఎంత బాగుందంటే అసలు వాల్ పెయింటింగ్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది వెళ్ళి చూస్తుంటే. ఇదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. అసలు చాలా చిన్న ప్లేస్లో చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు అయితే. చిన్న ప్లేస్లో మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టుకున్నారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిన్ని ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. తన మొహం చూస్తే ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అంటే ఎప్పుడు విసుక్కోదు, ఏం మాట్లాడాలన్నా నవ్వుతూ మాట్లాడుద్ది, ఎవరినైనా నవ్వుతూ పలకరిస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. నాతో పాటు ఈ ఇంటిని మీరు చూసేయండి. సత్యనారాయణ వ్రతానికి పూజ సామాన్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇతను మా చిన్న బాబాయ్. మధ్యాహ్నం వచ్చిన చుట్టాలందరికీ పులిహోర పెట్టడానికి ఇక్కడైతే మొత్తం కలుపుతున్నారు బాగా కలిసే విధంగా. నెక్స్ట్ పూజారి గారు అయితే వచ్చేసారు. పూజ సామాన్లన్నీ సిద్ధం చేసి పూజకైతే రెడీ చేస్తున్నారు. చెరొక పని చేస్తున్నారు. అసలు ఎంత సందడిగా ఉందంటే, ఇలాంటి శుభకార్యాలు అప్పుడే మా ఫ్యామిలీ అందరం కలుస్తాము. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటున్నాము. ఇలాంటి శుభకార్యాలు అప్పుడే అందరం కలుస్తాము. చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ కూడా పూజకి కావాల్సిన సామాన్లు సిద్ధం చేస్తున్నారు పూజారితో పాటు. ఒకవైపు వీళ్ళు సిద్ధం చేస్తుంటే మరికొందరు ఒకవైపు ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పనిలో మునిగిపోయారు. నేనైతే ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను. ఎందుకంటే గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ రోజులన్నీ గుర్తు చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ రూపంలో మాత్రమే కుదురుద్ది. అందుకే ప్రతిదీ వదలకుండా క్యాప్చర్ చేస్తున్నాను.
వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది, హోమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆ దంపతుల చేత ఒక్కొక్కరం వెళ్ళి తాంబూలాలు అయితే తీసుకుంటున్నాము. అయిపోయింది. వచ్చిన చుట్టాలందరికీ భోజనం పెట్టి పంపించాలి. ఇక్కడైతే మా వారు మా బాబాయ్ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చిన చుట్టాలందరికీ ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చి తర్వాత భోజనాలకు పెట్టి పంపిద్దామని ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ టెర్రస్ పైన అయితే బాగుంటుందని ఐటమ్స్ అన్ని టెర్రస్ పైకి తీసుకెళ్లారు. ఇవేనండి ఐటమ్స్. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నాడు అసలు మా మరిది. కామెడీగా ఉంటారు అందరూ కూడా. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మా తమ్ముడు మాత్రం బూర్లు పట్టుకుని ఎలా తింటున్నాడో చూడండి. పైగా వీడియో తీస్తున్నాను నవ్వుకుంటున్నాడు. ఎంత కామెడీగా ఉంటారంటే చూడండి, మా ఇద్దరు తమ్ముళ్ళు అసలు 10 రోజుల నుండి తిండి లేక తింటున్నట్టు తింటున్నారు. జస్ట్ ఫర్ కామెడీ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా లంచ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, ముత్తైదులందరూ కలిసి ఒకే చోట తింటున్నారు. వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నారు. ఇక్కడ అందరూ ఒకే దగ్గర కూర్చొని తింటున్నారు. చాలా బాగుంది. నేను ఒకవైపు నుంచి వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా వీడియోలో అలా చెప్పమ్మా, ఈ విధంగా చెప్పమ్మా, ఆ విధంగా చెప్పమ్మా అనేసి ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నారు. దానికి నవ్వుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా అసలు కామెడీ క్రియేట్ చేస్తారు. మా వాళ్ళైతే వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. ఇలాంటప్పుడే కలుస్తాం అందరం కూడా. ఇక్కడైతే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మా మామగారు మా బాబు అయితే తింటున్నారు. ఎంచక్క తింటున్నారు ఇద్దరు. ఈ రోజైతే మా ఫ్యామిలీ అందరం కూడా ఒక చోట కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే, ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే కలుస్తాం మేము. లేకపోతే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటున్నాము. కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంటికైతే వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.